తొండము ఏకదంతమును తోరపు బొజ్జయు తొండము ఏకదంతము తోరపు బొజ్జయు వామహస్తము మెండుగా మోయు గజ్జలును మెండుగా మోయు గజ్జలును. ప్రేమ స్వరూపులారా, embodiments of love. భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు. All these festival occasions of Bharatiyas carry with them inner significance. కానీ ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం లభించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు. But Bharatiyas are attaching value to the external, worldly rituals and traditions, forgetting the eternal truth, the inner meaning behind it. పార్వతీ తనయ ఓయి గణాధిప, పార్వతీ తనయ ఓయి గణాధిప అని వర్ణించింది వేదం. Veda extolled, O son of Parvati, O Ganadipa. ఎవరు ఈ పార్వతి? Who is Parvati? ఇతని కుమారుడు ఏమిటి? Who is the son? తల్లి కుమారుడు యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి? What's the relationship between mother and the child? అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతులకు దిగి విచారించటలేదు. No one goes deep enough to know the inner significance. గణాధిప అని హెచ్చరించేది వేదము. Veda refer to this title Ganadipa. ఏ గణములు ఇవి? సురగణముల అసురగణముల? What are these ganas? Are they demonic or angelic? సురగణములు. They are one of the angels. ఈ గణములు ఎక్కడ ఉంటున్నవి? Where are they? బాహ్య ప్రపంచంలో సంచరిస్తున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి ఇమిడి ఉన్నవా? Are they present in the outer world or are they present within the human body? సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు. As is the master of all the angels, he is called Ganadipa. గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం. The form of ganas is the essence of cognitive and cognitive senses. ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు. Mind is the master of all these 10 senses. కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు. The master of all the senses is Indra. ఈ మనసుకు కూడాను పతి అయినటువంటిది బుద్ధి. The master of the mind is intellect. కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు. So the title Ganadipati is given. ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి. Here we have to know the meaning clearly of this title Ganapati. గా అనగా బుద్ధి, Ga is intellect. నా అనగా విజ్ఞానము, Na is wisdom. బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు. As is the master of the intellect and the wisdom, he is called Ganapati. బుద్ధి మనసుకు అధిపతి, Intellect is the master of the mind. మనసు ఇంద్రియములకు అధిపతి, Mind is the master of the senses. అన్ని గణములకు అధిపతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు వచ్చింది. As is the head of all ganas, he is called Ganapati. అనగా ఈ జగత్తునందు సర్వేంద్రియములు కూడాను మానవుని యొక్క
అంతర్భాగములే. In this world, all these senses are part of the human body. సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం. The individual nature is far, far superior than that of ఈ creation. వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే. This individual nature is part of it. కనుకనే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము మానవత్వం నందే ఇవిడి ఉంటున్నది. Therefore, the divinity is present in human life. విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక అనగా, వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు. Vinayaka means the one who is absolutely independent. ఇతనికి మరొక నాయకుడు లేడు. He has no other master. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది. Any individual or community in the world will have a master. కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు. But Vinayaka has no one else. కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది. So he is called Vinayaka. సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు. Vinayaka is completely independent. ఈ వినాయక పూజ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది. The worship of this Lord Vinayaka has been there since ancient times. ఋగ్వేదమునందును, నారాయణకోపనిషత్తునందును, తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. Vinayaka has been referred to in Rigveda, Narayana-upanishad, Taittiriyopanishad and Shrutis. ఇది కేవలం గాయత్రి మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది. It's also part of Gayatri Mantra. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్ అనగా తన యొక్క దివ్యత్వాన్ని, గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది. The divine principle of Gayatri Mantra is also there, reflecting the nature of Ganadhika. కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే. So Ganapati means the all-pervasive strength and power. అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు. But from the ordinary parlance, it is said Ganapati is son of Parvati. పార్వతి అనగా ప్రకృతియే పార్వతి. Parvati symbolizes nature. ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే, దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము. Human life is the divinity in this nature. ప్రతి మానవుడు కూడాను వినాయకుడే. Every human is divine. తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే. He is a drop reflecting the principle of the nature and divinity. కనుకనే ప్రకృతియే పార్వతి, Nature is Parvati. పురుషుడే ఈశ్వరుడు. Purusha is Ishvara. ఈ ప్రకృతి పురుషుల యొక్క సంబంధమే ఈ యొక్క మానవత్వం అనే వ్యక్తిత్వము. Human individuality is the combination of the divinity and the nature. కనుక వినాయకుడనగా పార్వతీ పుత్రుడు, ఈశ్వరుడు ఎక్కడో ఉంటున్నాడు, పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు. It's a mistake when we feel that Vinayaka is the son of Parvati and Shiva is present somewhere else. సర్వము ప్రకృతి నుండి ఆవిర్భవించేటువంటివే. Everything originates out of nature. ప్రకృతి యొక్క అంశములే సర్వభూతములు. All beings are the reflections, parts of the nature. అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పర్వదినములన్నీ కూడాను ఒక ఆధ్యాత్మికమైన అంతరార్థంతో కూడి వస్తున్నవి. All festivals are meant to recognize its sacred meaning and the divine principle. ఈ వినాయకులకు ఏనుగు ముఖమేమిటి, ఎలుక వాహనమేమిటి? What is this that Vinayaka has the face of an elephant and rat as his chariot? ఎలుకకు మూషికము అంటారు. Rat is called Mushika. మూషికమనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికం. Mushika, rat, symbolizes night. రాత్రి అనగా చీకటి. Night is చీకటికి dark. ఒక గుర్తే ఒక మూషికము. The pitch darkness is symbolized here by way అనగా of rat. చీకటిని వినాయకుడు
తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది. As Vinayaka would keep this pitch darkness under his check, he is called the master. చీకటిని పారద్రోలి వెలుగును జగత్తులకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు. Vinayaka is a master who dispel the darkness and take you towards light. ఇంతే కాకుండా మూషికమునకు వాసన యొక్క చిహ్నం కూడాను చెప్పవచ్చు. Here the rat also stands for the vasanas, the characteristics. అనగా ఈ యొక్క మూషికము వాసనను పురస్కరించుకునియే తన ప్రయాణమును సాగిస్తూ ఉంటాది. The rat proceeds basing on this quality of smell. అనగా కోరికలు, వాంఛలు, అజ్ఞానము అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు. It only means Vinayaka is the one who has put a check or a control over the desires and also ignorance. కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు. So rat is the chariot of Vinayaka. వాహనం అనగా ఏమిటి? What is the chariot? దాని క్రింద వేసుకున్నట్టుమే వాహనము. That which is used. దానిని ఎక్కినటువంటి వాడు నాయకుడు. The one over that is leader. కనుకనే వాసనలను, కోరికలను, అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు. Therefore, Vinayaka has put under check all the desires, the previous traits and also ignorance. సమస్త దుఃఖములను, సమస్త బాధలను, సమస్త కష్టములను దూరం గావించుకునేటువంటి వాడు వినాయకుడు. Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil. విఘ్నములకు శత్రువు వినాయకుడు. Vinayaka is enemy to all obstacles. విఘ్నములను ఏమాత్రం కూడా చేర్చేటువంటి వాడు కాదు. He will never allow any obstacle to come in the way. విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు. Vinayaka will kill all obstacles on the way. సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు. Vinayaka confers peace and happiness. చిట్టి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు. Vinayaka is the master, the fulfillment and the intellect. సిద్ధి దేనికి సిద్ధి? What is this fulfillment here? మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. When mind is pure, we'll have the fulfillment in acquiring wisdom. కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు. Therefore, Vinayaka is the master of the both the ప్రతి intellect మానవుడు and కూడాను fulfillment. బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి. Every man should have a control over the intellect. ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం. On this auspicious day of Vinayaka Chaviti, we'll have so many preparations. కానీ at home. వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటున్నది. But however, there is a speciality today. తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు. That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil. కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము. The sacrificial food is made of vapor, nothing to do with the oil. అనగా ఎందుకు? ఇది కేవలం ఆయుర్వేద యొక్క తత్వమునందు కూడాను ఈ ఆవిరితో ఉడికినటువంటి యొక్క వంటలు త్వరగా జీర్ణమవుతాయని కూడా దీనికి ఒక అర్థము. The Ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible. ఇంటియే కాక Not only this, భాద్రపద మాసములో వచ్చేటువంటి ఈ వినాయక చవితికి మనం పండించేటువంటి పంటలలో నువ్వులు, బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి. in this month, Bhadrapada, what we have is the till seeds and the jaggery. ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో మూసిపెట్టి దీనిని కుడుములు, ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం. The sacred food specially offered to Vinayaka, that's called udumulu or undrallu, made up of this rice flour, the till seeds. బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము. Jaggery is the cure for all sorts of ailments. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కఫపిత్తాదులను నివారణ గావించేటువంటిది. It also cures all the problems relating to the phlegm and the ఈ bile. నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది. The till seeds will improve our breathing process and also help for eyesight. బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు, ఉండ్రాళ్ళు అని. Therefore it has got the external application, besides that, the inner భారతీయులు significance.
ఏ కర్మలు ఆచరించినప్పటికీ అర్థరహితమైనటువంటి కర్మలు ఏనాడు కూడా వారు ఆచరించలేదు. Bharatiyas have never undertaken meaningless festivals. ప్రతి పదమునకు ప్రతి పర్వదినమునకు ఒక విశిష్టమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అంతరాత్మ కూడి ఉంటున్నది. Everything they utter, every festival they observe has got special significance. తినే తిండి, నడిచే నడక, పలికే పలుకు, యోచన చేసేటువంటి యోచన, ఇవన్నీ కూడాను ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే. Whatever that is consumed, the style of walking and the words that we utter and our thinking has got సర్వ special విద్యలకు significance. నాయకుడు వినాయకుడు. Vinayaka is the master of all forms of ఈ knowledge. విద్యలనగా ఏమిటి? What is this knowledge? కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల Is it textual knowledge? కాదు కాదు. ప్రపంచంలో సర్వము విద్యలే. In this world, everything is knowledge. నడచడము ఒక విద్యనే, Walking is knowledge. మాట్లాడటం ఒక విద్యనే, Speaking is knowledge. నవ్వటం ఒక విద్యనే, Smile. కూర్చోవటం ఒక విద్యనే, Sitting. తిరగటం ఒక విద్యనే, Eating. తిరగటం ఒక విద్యనే, Moving about. యోచించడం ఒక విద్యనే, Thinking. అన్ని విద్యలే. All are forms of education. కనుకనే సమస్త విద్యలకుడును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు. Vinayaka is the master of all forms of education. ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం. Today we think education means giving భౌతిక information. జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము. We consider that education is the one that పదార్థ gives all జ్ఞానంతో పాటు information. విజ్ఞాన జ్ఞానం కూడా ఉంటుండాలి. Along with the material knowledge, the knowledge, ఈ పదార్థ విజ్ఞానంతో పాటు రసాయన జ్ఞానం కూడా ఉంటుండాలి. along with the material knowledge, the spiritual knowledge is ఈ also రసాయన necessary. జ్ఞానంతో పాటు శృంగార జ్ఞానం కూడా ఉంటుండాలి. Along with the knowledge, the community is also ఈ necessary. శృంగార జ్ఞానంతో పాటు లలిత కళల జ్ఞానం కూడా ఉంటుండాలి. Along with it, fine arts are also there. చిత్ర, శిల్పి, డాన్స్ అన్ని యొక్క తత్వములు కూడా ఒక విద్యలే. All forms like the architecture, ఇట్టి సర్వ విద్యలకు కూడాను dance, they're all education. నాయకుడైనటువంటి వాడు వినాయకుడు. Vinayaka is the master of all forms of knowledge. విద్య అనగా కేవలం బుద్ధికి సంబంధించినటువంటిది. Education is related to the intellect. కేవలం గ్రంథముతో చదివేటువంటిది మాత్రమే విద్య కాదు. It's not the one that you merely go through a అది book. కేవలము చదువు. That is only దీనికి study. విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు. It doesn't justify through education. జీవితం అంతా కూడా ఒక విద్యా స్వరూపమే, The whole life is a very form of విద్యామయమే. education, full of knowledge. కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతా కూడా విద్యతో కూడినటువంటిది. So whatever that we do, what we inquire, is అయితే full of ఈ this విచారము education. విజ్ఞతతో కూడి ఉంటుండాలి. So this sort of inquiry should have this knowledge. నిత్యానిత్య పరిశీలన జ్ఞానం అనేటువంటిది విజ్ఞత. The knowledge comprises in making a distinction between that which is permanent and that కనుకనే which is temporary. విద్యార్థులు ఈనాడు వినాయకుని అమితంగా ప్రార్థిస్తుంటారు. Therefore students pray to Vinayaka more and more today. కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు. Vinayaka is not the only one who supports in your learning process. జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అణువణువున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు. Vinayaka helps you at every step throughout your lifetime, moment to moment. సులభ ప్రసన్నుడు. You can have him easily. అతన్ని పూజ చెయ్యాలంటే To worship him, ఒక తుమ్మి పువ్వులు the flowers of అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంటారు. that which are of no use to mankind are offered to జిల్లేడి పువ్వులు, Vinayaka. జిల్లేడి పువ్వులు. And the flowers of the calotropis. ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు. And if anyone eats those flowers, one will అలాంటి turn mad. జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు. That flowers are used in worshipping Lord. కనుకనే గడ్డితో పూజ చేస్తారు. Worship is done with grass. ఈ విధంగా వినాయకుని పూజ చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి What is the significance in worshipping self? అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం. The meaning is that Vinayaka was worshipped by animals even before. కనుకనే అతని ముఖము ఏనుగు ముఖము, So his face is that of an elephant. అతని వాహనము మూషికము, The chariot is a rat. ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు. They are the signs of animals. కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు. Vinayaka is worshipped not only by mankind but also by birds and animals. సర్వ జీవులకు నాయకుడైనటువంటి వాడు, సర్వ జీవులకు పూజింపబడేటువంటి వాడు వినాయకుడు. Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
ఒక్క దేశము, ఒక్క కాలము, ఒక్క వ్యక్తి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు కాదు. Vinayaka is not limited to the time and space. సర్వ దేశములకు, సర్వ మానవులకు, సర్వకాలములకు సంబంధించినటువంటి వాడు వినాయకుడు. He has got something to do with all countries, with all people, of all nationalities, దీనికి at all పురాణ times. గ్రంథంతో కొంచెము కొన్ని ప్రబోధనలు గావిస్తూ వచ్చాయి. A teaching is also given in this connection by కానీ ethics. పురాణములు కొన్ని హాస్యాస్పదమైనటువంటి మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి. Epics also portrayed in a funny way. ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట. At one time Parvati and Shiva were playing dice. అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి. There need to be a judge at the ఎవరిది time. గెలుపు, ఎవరిది ఓటమి. Who won, who lost. అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు. And Nandi, the bull, is brought there as a witness. ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ. This Nandi, the bull, is favorite of Shiva. నందివాహనుడు ఈశ్వరుడు. Ishvara has this bull as a child. అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది. Though Ishvara lost the game, Nandi declared that he won. నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట. Parvati cursed this Nandi because of standing, giving a wrong judgment. ఏ విధంగా శపించింది? What way she was cursed? She నీవు cursed. నయము కాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక. Let you die with an incurable disease. అప్పుడు నంది వచ్చి తల్లి పాదముల పైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా? Nandi fell at the feet of the mother and said, should I not show the gratitude to నా my నాయకుడు master? ఓటమి కలిగింది చెప్పటం నాకు కూడా నువ్వు ఓటమే కదా. To say that my master lost, it amounts to loss to అతన్ని me. గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది నిజమే. I uttered the lie only as a matter of respect. ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం, But punishment should not be so severe. నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది. Nandi prayed for the pardon. అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది. And Nandi was pardoned, and also she taught him the భాద్రపద procedure to చతుర్దశి atone దినము, the sin. భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ. Bhadrapada Chaturdashi is the birthday of my son Vinayaka. ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని. On his birthday, let you offer the most delicious, your favorite grass to my అనగా son. ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైనటువంటి దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా నువ్వు విమోచన అవుతాయి. It only means if you offer that you like most, you'll be atoning all your sins. కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైనటువంటి ఆహారము గరిక. Therefore the pure food is here, the grass. ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు. On birthday, he prayed and worshipped with his grass. అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది. It was then Nandi is cured of the disease. ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది. Then it picked up health. దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది. Because of the grace of Mother, he atoned the sins. కనుకనే దీనిని పురస్కరించుకొని మానవులు ఎందుకును ఎక్కడైనా కాశీ, ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక్క పదార్థాన్ని నీవు వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు. For that reason, people say that when you visit centers like Kashi, Prayaga, you just give up, నీకు ఏది sacrifice that ఇష్టమో, you love most. ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దానిని భగవంతునికి అర్పితం చేయి. That what you love intensely, better you offer to God. అతి అర్పణే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు. Such an offering is true offering, not the one that you don't like. కూరగాయలు ఎందుకు కానీ లేక తిను ఫలములు ఎందుకు కానీ నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి. Therefore, vegetables are the delicious items that you like most. అనగా that you ఏమి? offer. ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కానీ ఆ కూరగాయలు కానీ నీవు భుజించకూడదు. When once you offer, you should not partake that vegetable or fruit later. ఇది ప్రాచీన కాలము నుండి భారతీయ యొక్క సాంప్రదాయాన్ని పురస్కరించుకొని కాశీ, ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు. Basing on this tradition, people visit pilgrim centers like Kashi, Prayaga. They offer that ఇప్పుడు way. చాలా మంది ప్రయాగ,
Now ప్రయాగ Prayaga. అనగా ఏమిటి? What is Prayaga? కాశీ అనగా ఏమిటి? What is Kashi? దేహో దేవాలయ కృప్తో జీవో దేవ సనాతన. మన క్షేత్రమే కాశీ, దేహమే కాశీ. Body is Kashi. ఈ కాశీ మధ్య లోపల గంగా ప్రవహిస్తూ ఉంటుంది. The Ganges flows across. ఆ గంగనే మన యొక్క జ్ఞానము. This Ganges is the wisdom. ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి. Two other rivers, Yamuna, Saraswati, Bhakti, devotion, Shraddha, sincerity, భక్తి merge. శ్రద్ధ జ్ఞానము ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ. Prayaga is the combination of all this trinity, the ఆ devotion, ప్రయాగ sincerity and అనేటువంటి wisdom. మన యొక్క హృదయ స్థాయమే. Prayaga is present in the altar of our కాబట్టి heart. హృదయానికి పవిత్రమైనటువంటి యొక్క ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థాన్ని ఫలమును అర్పితం చెయ్యాలి. Therefore to offer sweet fruits to our heart. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి. Unfortunately, the traditions have become a matter of fashion. ప్రయాగకు పోతున్నారు. They go to Prayaga. అక్కడ పండాలు చెప్తారు, ఏదైనా నీకు ఇష్టం ఉన్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మనికి అర్పితం చేయమంటారు. There the priest tell you, offer that you like most. యోచన చేస్తారు అక్కడ. You'll be thinking, నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు. if you tell that you like most, you ఒక don't need time. కూరగాయను లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు. Offer either a vegetable or a fruit to God. కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది? Some will take time and say, what is it that I like? నాకు కాకరకాయ ఇష్టం లేదు. I don't like bitter gourd. ఈ బిటర్ గోల్ నాకు ఇష్టం లేదు. I don't like it. ఇదిగో నాకు ఇష్టం లేనిది నీకు అర్పితం చేస్తున్నాను. Therefore bitter gourd I don't like, I offer it to you. తనకు ఏ ఫలము ఇష్టం లేదో దానిని భగవంతుడికి అర్పితం చేస్తున్నారు. The fruit that he doesn't like, he offers to God. అది కాదు అర్పితము. That's not offering. ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి. You have to offer that you like most. నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి. You should have kind of determination that you are prepared to offer that you like most with all కానీ your నీ love. ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు. But they're not offering what they like, they're offering what they కనుకనే dislike. హృదయమునందు ఉన్నటువంటి హృదయసుడు తదాస్తు 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 అని ఆశీర్వదిస్తున్నాడు. And therefore God in our heart says, let that happen. నీవు చేసినట్టుగానే జరుగుగాక. Let it happen as అనగా you ఏంటి? do. భగవంతునికి ద్రోహం చేస్తున్నావు. It all means you are betraying God. నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి. In fact, you like one thing, but you కాబట్టి offer భగవంతుడు another. కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి. ఇష్టం లేనిది వీనికి కూడాను అనుగ్రహిస్తుంటాడు. Therefore God also confers you that what you dislike. నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు. Though he prays for health, but he gives you ill health. నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు. The fellow who wants wealth, well, he gets all ఎందుకంటే నీ poverty. ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్భావం తద్భవతి. This is the result of his own action. నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు? In fact, if you offer good wholeheartedly, you'll have in turn నీవు all చెడ్డను good. అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు. As you offer bad, you get in turn bad. కనుక నీ భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి. Therefore, what you have to offer to God is wholeheartedly that what you like to అది do. హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి సత్యం సత్యం సత్యం. Harishchandra considers the truth as his very life ఈ breath. సత్యముకు నిమిత్తమై నేనేమైనా త్యాగం చేస్తానన్నాడు. For the sake of truth, I am ready to sacrifice anything. నీకందరికీ తెలుసు ఈ సత్య నిమిత్తమై తన 6 బిడ్డలను కూడా అమ్ముకున్నాడు. For the sake of truth, he has sold even his wife and son. రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు. He sacrificed his kingdom. సత్య కడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు. Ultimately, he sold himself. సత్యం కోసం పాటుపడ్డాడు. He struggled for truth. సత్యం భగవత్ స్వరూపము. Truth is God. సత్యం యొక్క పేరు భగవంతుడు. Truth is God. భగవంతుని యొక్క పేరు సత్యము. The name of God ఎక్కడ is truth. సత్యము అక్కడే భగవంతుడు. Where there is truth, there కనుక is God. సత్యాన్ని ఆరాధన చేయండి. Therefore, worship truth. సత్యభావమును అర్పితం చేయండి. Offer truthful feelings. సత్య సంకల్పం చేతనే సత్యస్థానాన్ని పొందిపోతాం మనము. Because of these thoughts which are based on truth, you reach the state of truth. బ్రహ్మైవ భవతి. The knower of Brahman becomes Brahman. కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం. As you offer, so will be the result in experience. ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము. Vinayaka speaks of this principle of truth.
దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి. There are other proofs also, evidences. వినాయకుడు Vinayaka, ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు. he will never make anyone suffer. ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు. He will never harm anyone. అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట. For the reason that you were afraid that Vinayaka may come in our way, we feed him. కుంభకర్ణుడు కాదు. Vinayaka is not అతని Kumbhakarna. పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు. We think of his stomach and we take him as Kumbhakarna. గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉన్నటువంటి వాడు. There was one demon by name Ganasura. గణాసుర Ganasura అనగా గణముల పైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు. means he had got demonic temperament అతను towards Gana. కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు. He did penance. ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. Ishvara manifested there. ఈశ్వరుడు సులభ ప్రియుడు. Ishvara would manifest ఎవరు easily. ఏది అడిగితే ఇస్తుంటాడు He పాపం. confers whatever you ask for. ఇది మంచా చెడ్డ అని కూడా విచారణ చేయడు. He doesn't think whether it's good or భక్త bad. పరాధీనుడు కనుకనే భక్తులు ప్రార్థించినటువంటి దానంతా కూడా అందిస్తుంటాడు. As he submits himself in devotee, he grants all that he భస్మాసు asks కూడా for. అట్లనే Same thing నా Bhasmaka. హస్తము సోకిన వారంతా భస్మైపోవాల వరాన్ని నాకు అందించమన్నారు. He wanted that a kind of a bone, whomsoever that he touches should be సరే reduced to ash. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మైపోదురుగాక అని అనుగ్రహించాడు. He said, let it happen, or everything will be burned to ashes if you touch. చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తన్నే భస్మం చేసి As he desired bad things, అదే he touched విధంగా himself గణాసురుడు reduced to కూడాను ash. భగవంతుని ప్రార్థించాడు. So he also prayed to God. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. Ishvara manifested. ఏం కావాలి నీకు? He asked, what do you want? స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు. He said, Swami, let you be in my stomach. ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు. Ishvara should be in my stomach. సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి అతని కడుపులో చేరిపోయాడు. He said, he promised, and there he entered into his stomach. గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు. Ishvara is in the stomach of ఈశ్వరుడు ఎక్కడ Ganasura. పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ పోతుంటున్నాడు. Parvati went on searching for Ishvara where he is. కట్టకడికి ఎక్కడా కనిపించలేదు. Finally, she couldn't locate anywhere. తన సోదరుడైన విష్ణువు దగ్గరికి వెళ్ళింది. She approached her brother Vishnu. బ్రదర్ ఎక్కడో వెళ్ళిపోయాడు నా హస్బెండ్, ఇతన్ని ఎక్కడైనా వెతికి నువ్వు తెప్పిస్తావా అని అడిగింది. She said, brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back? తెలుసు ఎప్పుడు ఈశ్వరుడు ఈ విధమైనటువంటి యొక్క విచక్షణ జ్ఞానం లేకుండా అందరికి వరాలు ఇచ్చి అనేక విధములుగా అవస్థలకు గురి అవుతుంటాడని. He knows pretty well that Ishvara will put himself into problems without exercising discretion. అమ్మా పార్వతి నాకు తెలుసు నువ్వు ఊరుకుండన్నాడు. He said, Parvati, I know, be silent. నీవు ఇంటి దగ్గరికి పోయి నేను తీసుకుని వస్తానన్నాడు. Better you go home, I'll bring him. అతని దగ్గర నంది ఉంది. There is Nandi there. ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు. The Nandi was decorated. ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు. It's shaped in the form of an ox. తాను మేళం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు. Along with the music, the Nandi was asked to proceed. ఈ మ్యూజిక్ కు తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది. Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing. విష్ణు లీలా మానస విగ్రహుడు. Vishnu is the very form of the mystery. కనుకనే అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తునకు. All his mysteries are taught in various బజారులో ways. వెళుతుంటుంటే ఆ మేళమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి యొక్క లీనత్వం ఏర్పడిపోయింది. There's absolute coordination, integration between the music and the rhythm and the dance of the world. ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షసరాజు. This demon king saw this scenario. చూచి చాలాసేపు దీనిని పరిశీలించుకుంటూ వచ్చాడు. He went on watching this whole scene. ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు. Ganasura was so pleased with his musicians. He said that you would grant whatever they asked for. చెప్పిన మాట తప్పకూడదు. You should never go back the promise given. నీవు గణాసురుడు, I am Ganasura. గొప్ప రాజు I am a great king. కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నేను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు. Therefore you should keep up your promise and grant me what I asked తప్పక for. ఇస్తానన్నాడు. He said, I'll certainly give it. నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు. He said, give me Ishvara present in your stomach. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు. This truth is only known to Vishnu, no one else. అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదముల పైన పడి Ganasura fell at the feet of Vishnu. స్వామి నా రహస్యము
నీకు తప్ప అన్యులకు ఎవరికీ తెలియదు. He said, Swami, the secret is known to you only. నా మాట ప్రకారం ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను. To keep up my promise, I will lose even my life. అయితే ఒక్క కండిషన్ ఉంటుండాలి. However, there is one condition. ఏమిటంటే What's that? నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు. See that my head is worshipped by everybody. You నా mold it that చర్మమును way. నీవు ధరించాలి అన్నాడు. Let you put on my skin. తప్పక ధరిస్తానని He చెప్పాడు. said, I'll certainly do. కనుక నీ ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తటం. For that reason, Vishnu puts on the skin of an ఈ elephant. యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టటము. The head of the Ganasura ఇవన్నీ is అనేక there unto రకమైన Vinayaka. కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు. There are so many stories like that. ఇవన్నీ స్టోరీస్. They're only stories. అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి. To draw the attention of the public, there are so many stories like this. నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే. If we inquire clearly, సర్వులు divinity is యందు one. ఉండినటువంటి యొక్క దైవం ఒక్కడే. God is one in all. వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు. Vinayaka is not separate from you. మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమైన ఆత్మతత్వము. He is an indweller in one's own self. That is Atmic quality. అతడే అన్ని గణములకు నాథుడు. He is the master of all gods. గణములు ప్రత్యేకంగా ఎక్కడనో లేవు. They are not separate. 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు ఈ దశేంద్రియములే గణములు. The 10 senses, cognitive and conative, they are ganas. ఈ దశేంద్రియములకంతా నాయకుడైనటువంటి మనస్సే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క జీవితము. Mind is so powerful, leading our life ఈ as the మనసును master. కూడా అధీనుడైనటువంటి వాడు, అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి. Buddhi has got under his control the కనుకనే mind. గణ అనగా ఏమిటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానములకు నాథుడు. Gana means the master of intellect and the master of wisdom. కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు. Therefore, from the worldly sense, it is said the wives of Vinayaka are these two, the Buddhi and అనగా Siddhi. ఈ బుద్ధికి జ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు ఈ రెండింటి కూడా పతిగా భావిస్తూ వచ్చారు. He is considered the master because he happens to be the master of the intellect ఈ and the wisdom. విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము, జ్ఞానము, ఆనందం కూడా మనకు ప్రాప్తిస్తుంది. As is the master of the intellect, we will be happy, we will be blissful. కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే In order to lead a happy life, ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి. we have to offer our senses to God. మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి. We have to direct our mind towards God. బుద్ధికి మనం స్వాధీనమైపోవాలి. We should offer, దీనినే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. we should submit to the intellect, buddhi grasya శరీరము matindriyam. అడుగు భాగంది. The body is at the bottom. ఇది కేవలము ఒక విధమైనటువంటి మ్యాటర్, Body is matter. పదార్థముల యొక్క చేరిక. It is a combination of దీనికి matter. పైన ఉన్నటువంటిది ఇంద్రియములు, Above the body is the senses. ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు, Over that mind. మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి, Above that బుద్ధికి intellect. పైన ఉన్నటువంటిది ఆత్మ. Over that కనుక atma. ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి ఎందు మాత్రమే చేరుతుంటాయి. So there is direct connection between దాని atma and కిరణమును, buddhi. దాని యొక్క ప్రకాంతి కూడాను బుద్ధికి సోకుతుంది మొదలు. The brilliance of the atma will reflect. కనుకనే The బుద్ధిని intellect. సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి. Therefore we should have proper intellect. మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు. The one with good intellect is the one of wisdom. కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు. The purity of the intellect is the fulfillment, acquisition of wisdom. కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి. The stories of Vinayaka are very mysterious. ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము The nature of Vinayaka is కుమారులకు కూడాను ఒక స్పోర్ట్స్ పెట్టాడట. that he has put a competition force between his sons. ఎవరు ఈ త్రిలోకమును కూడాను తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతులు ఇస్తాను The అన్నాడు. one who would go around the 3 worlds will receive the award. కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు. Kartikeya also would అనగా manifest his సుబ్రహ్మణ్యం. is Subramanya. ఇతనికే కుమారస్వామి అని కూడా పేరు. Is also called Kumaraswamy. ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచంతా చుట్టడానికి బయలుదేరాడు. As the peacock happens to be chariot, he started going round. అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు. Vinayaka is highly బుద్ధి intelligent. సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి. He is the one of wisdom. అందువల్లనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తి. ఎక్కడ చూసినా ఉన్నది నా తండ్రే, నా తల్లియే,
Everywhere my mother, my father are present. ఇదే ప్రకృతి పరమాత్మలు. This is the matter and పరమాత్మ divinity. లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడా కనిపించదు. There cannot be nature without God, there cannot be God without కనుక ప్రకృతి nature. పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము. Therefore the universe is the combination of nature and God. కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు. Vinayaka has recognized the truth. If he goes round the parents, it amounts to going round the world. వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు. Subramanyeswara is coming very అది fast. చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు. నాన్న నేను వచ్చాను అన్నాడు. He saw that Subramanya Swami coming, then he went round his parents. He said, Father, I return. పార్వతి నవ్వుతూ ఉండాలి. Parvati was smiling. ఏమిరా నీ తెలివితేటలు, ఎంత సులభంగా నీవు తప్పించుకుని పోతున్నావు, ఈ నాక్ ఒక క్రాక్ గా మార్చుకోవద్దు అనింది. Parvati said, you are very intelligent. Don't convert this knack into crack. కనుక ఈ నాక్ ను సరైనటువంటి యొక్క దివ్య భావంలో నీవు ఉపయోగించుకోవాలి. Make use of all these knacks to have divine అప్పుడే thoughts. గణపతి దీన్నంతా గురించి చెప్పాడు. తల్లి ఇది నాక్ కాదు, పరమ సత్యం. Then Ganapati said, Mother, it's not knack, it's supreme truth. ముల్లోకములు ఎక్కడ ఉంటున్నవి? Where are the three worlds? భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్నారు. We say the past, present and future. భూలోకం, భూర్లోకం, స్వర్గలోకం అన్నారు. We say the earth, bhurlok and పాతాళ heaven. లోకం, భూలోకం, స్వర్గలోకం అన్నారు. We say the patala, heaven and earth. ఈ మూడు లోకములు చుట్టూ మూడు లోకములు యందు ఉన్నది ఒక్కటే దైవము. One God is present in all the three worlds. కాబట్టి దైవాన్ని మనం ప్రదక్షిణ చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు ఫలసిద్ధి ఏర్పడుతుంది. Therefore, when once you offer to God, everything else you can accomplish. అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటి నిమిత్తమై నీవు నాయకుడుగా నుందువు కాక, సర్వులు కూడా నిన్ను వాళ్ళు అనగా పూజింతురు కాక అన్నాడు. In order to teach this principle of truth, of wisdom and infinity, well, let you be the master of this ఈ world. ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదట వినాయకుని పూజ. Any auspicious occasion will begin with prayer to Vinayaka. సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతి భజే, మొట్టమొదటి వాతాపిని ప్రార్థిస్తారు. Musicians start praying to Ganesha first. ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు. To lay the ఒక foundation పెళ్లికైనా stone. మొట్టమొదట వినాయకుని పూజిస్తారు. Every act we ఏ pray to Vinayaka. శుభకార్యములకు వినాయకుని పూజిస్తారు. For all auspicious అనగా occasions we pray to సర్వ Vinayaka. కార్యములకు కూడా ప్రప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు. For all human activity, the one who should pray to is అనగా Vinayaka. ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి. Then where is he? Whom should you pray? బయట లేడు వినాయకుడు, Vinayaka is not in the outer world. నీ హృదయ స్థాయి. He is in the altar of your heart. కనుకనే ఎక్కడ ఉన్నాడు, నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం. We say thumping our chest that he is here as a అది witness. ఏ నీ కాన్షియన్స్, That is your conscience. అది ఏ నీ యొక్క విట్నెస్, That is your అది witness. ఏ నీ సాక్షి. That is your eternal కనుక మనం witness. ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చెయ్యాలి. Whatever you may do, your conscience to stand as a ఏదో witness. ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు. We should not speak only లేక to please ఒకరితో others. తప్పించుకోవాలని చెప్పి మనం మాట్లాడకూడదు. Not to submit ourselves. ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును, కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు. You can escape anyone, but you cannot escape from God. ఎవరినైనా నీ మోసం చేయవచ్చును, You can deceive కానీ anybody, దైవాన్ని మాత్రం మోసం but చేయలేవు. you can never deceive God. కనుకనే దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, you should understand the nature of God very clearly. ఇవన్నీ కూడా దేహతత్వాలే. మనం We stand for ఈ the body. దేహాలతో కూడినటువంటిది ఎంతకాలం సత్యము. How long does it last? అందువల్లే తై 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 బొమ్మ దిని తమాష చూడర తోలు బొమ్మ. It's a dancing doll. Understand its mystery. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న, ముందున్నదిరా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై 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 బొమ్మ దీని తమాష చూడల తోలు బొమ్మ. Watch this mystery of this dancing doll. You are just carried away by its beauty and the fun and the frolic. There lies ahead the old age. ఇది కేవలం ఒక తోలు బొమ్మ. It's the one of this అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా. Don't feel proud of yourself because of beauty and ఎంతకాలం the ఈ strength and ఇంద్రియ age. శక్తి, ఎంతకాలం ఈ యూత్, How long this youth stand? ఎంతకాలం నీ యవ్వనము. How long this youth? ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ. There lies ahead the old age. అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు? Then whom do you pray? కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు. You cannot escape. మసలలేవు You cannot move about. కానీ మసకలు
full eyes. మోగును మడతల పడే తల నరచే కదా. The whole face is the full ముసలి of కోటి folds. అని పసివారను నేను ముసిముసి నవ్వక తరసరే బొమ్మ తై 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 బొమ్మ Youngsters- తమాష చూడన తోలు బొమ్మ. Youngsters will start making fun of this old age, old body. Understand this. అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావి మన సంకల్పంను పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి. We should offer our sacred thoughts to God. అది ఏ వినాయక చవితి యొక్క పరమార్థం. That is supreme aim of ఈ Vinayak. అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక Without understanding ఏదో its మట్టితో significance, చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి we bring the dawn దానికి అంతా కూడా ఏదో పనికిరాని పువ్వులంతా చెత్తంతా పడవేసి to this idol made up of mud. We offer all the dirty మనకు stuff. అవసరం లేనటువంటి భగవంతుడికి ఇచ్చి We give all that is భగవంతుని unnecessary. దగ్గర నుంచి మనకు అవసరమైనవి పొందుతున్నాము. ఇది పెద్ద వడ్డీ వ్యాపారం. But we want to have all that we like, but it's just a ఇది bargain. కాదు మనం చేయవలసినటువంటి వ్యాపారం. It's not the business that we are supposed to undertake. భగవంతుడా నీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి. Oh God, what I am supposed to offer is the one which is sacred. లోకంలో మీరు చక్కగా విచారణ చేసి చూడండి. You think well in this world. పశువులు ఉంటున్నాయి, Here are ఒక animals. ఆవు ఉంటుండాలి. Here is a cow. ఆవుకు మనకు పనికిరానటువంటి గడ్డిని వేస్తున్నాము. We just feed it with grass. మనము వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము. We offer also the కానీ ఆ పనికి మాలినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుండాలి. It partakes all that is unnecessary to you, but it gives you ఒక milk in పశువే turn. పవిత్రమైనటువంటి దానిని అందిస్తుండాలి. Cows give you sacred things. కానీ ఈనాటి మానవుడు But man today, పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు. but he keeps to himself all that is sacred and offers unsacred things. ఇది కాదు, It is not there. భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి. We should offer that what we like most. భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి ఆశిస్తున్నాము. We go on asking God, I want this, God, ఈ I want. ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది? Then when do you have this right to ask? భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది. When you act that way, that would please God, that you have the భగవంతునికి right to pray. ప్రీతికరమైనటువంటి యొక్క కర్మను నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from Him. మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటి మనం చేయాలి. Therefore, we should do that would please అప్పుడు God. భగవంతుడు కూడా నీకు ప్రీతికరమైనటువంటి నీకు అందిస్తాడు. Then God will give you in turn what you ఈ like. సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము. This truth is well explained by Vinayak. కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు. Vinayak is the master of నీ life. స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు. You should never be bound by your selfishness, స్వార్థాన్ని self-interest. త్యాగం చేయి, Sacrifice your selfishness పరార్థాన్ని చేపట్టు, and then take the spiritual end. దివ్యత్వాన్ని అనుభవించు. Experience ఇదే divinity. నిజమైన వినాయకుడు యొక్క తత్వము. This is the true nature of Vinayaka. కనుక వినాయకుడు అనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకొని ఒక ఎలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు. It's a mistake if you think that Vinayaka is merely the head of an elephant moving about with a rat as a chariot. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి. A small example. సరస్వతికి వాహనం ఏమిటి? What is the chariot of Saraswati? సరస్వతికి వాహనం స్వాన్, హంస The అంటారు. chariot of Saraswati is swan. ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్ట పోతుంది? How can she move? ఈ సరస్వతి అంటే ఎవరు? Who is Saraswati? సరస్వతి వాగ్దేవతా స్వరూపిణి. Saraswati is the presiding deity of the faculty of speech. సరస్వతి. The very speech is ఈ వాక్ Saraswati. అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి? In order to have this faculty, what is it that we should have as the basis? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది. When you breathe in and breathe out, then only you can speak. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు. Without this breathing exercise, breathing and breathing out, you కాబట్టి cannot వాక్ speak. అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసంలే దీనికి వాహనము. Therefore, for the speech faculty presiding deity Saraswati as the swan of the కనుకొని chariot. వాగ్దేవతా స్వరూపుడైన సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు. Therefore, Saraswati has the swan as the chariot. ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో. Vedanta has so much of ఎంత inner meaning. పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో. It has got the inner secrets there. ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు. But we don't go by the sacred ఏదో interpretation. హంసనెక్కి వెళ్లిపోయింది సరస్వతి, That Saraswati moves about with
ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము. In spite of prolonged period of spiritual practice, you can never realize truth. కనుక మొట్టమొదట మనం భగవంతుడికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. So first we should understand what is it that God likes. భగవంతుడికి ఏది ఇష్టం లేదు. In fact, God doesn't like తన anything. యందే ఉంటున్నవి. Everything is in కానీ Him. మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. To redeem you, He pretends as if He likes certain నాయనా, things. మీరు ఎక్కువ మాట్లాడకండి. Don't talk too much. నీ పని నువ్వు చక్కగా చెయ్యి. Do your duty. దైవచింతన చెయ్యి. Think of God. ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది These things are not taught for His own sake. కాదు. కాదు, ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే. Whatever is said, whatever is done, it's for you. ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి. Know this truth first. ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు. It's for my good. అనేక పర్యాయం చెప్పాను మీకు కూడాను. Swami said ఏది repeatedly. జరిగినా ఇది నా మంచి కోసమే. Whatever may happen, it's for my ఒక కథ good. మీకు చెప్పాను. Swami said a story. ఒక రాజు ఉండేటువంటి వాడు. There's a king. ఆ రాజు ఏమైపోయింది, ఎప్పుడు కూడా ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకును బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు. As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetable. షుగర్ కేన్. The sugar cane. కానీ ఒకరోజు ఏమైంది, రాజుకు నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది. One day king wanted to cut the sugar cane himself. ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు. While holding it, he had cut it with a knife. వేలు తెగిపోయింది. Well, his finger was cut. రక్తం కారుతుండాది. Blood was bleeding. ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూశాడు. The minister saw this. చేతులు కట్టుకున్నాడు. He folded hands. మహారాజా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఇది నీ మంచి కోసమే అన్నాడు. The minister said, "Oh king, this happened for your own good." ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా? What? My finger is cut. Do you think it's for my good? నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా? You are thinking of that నా కష్టాన్ని నీవు danger. కోరుతున్నావా? You are thinking your desire ఇలాంటి from మంత్రి నా that. దగ్గర ఉండకూడదు. Yes, you shouldn't be here anyway. ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు. He called one soldier there and imprisoned the minister. అతను జైల్లోకి పోతే కూడాను, మహారాజా, దిస్ ఇస్ మై గుడ్. While he was getting into the jail, he said, "This is also for my good." చెప్పాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. Then he said, "It's good for you." Now he says, "It's good for me." రాజుకు కొంచెం తల తిరిగింది. The king could not understand all. వేలు తీయటము నా మంచి కోసం అన్నాడు, My finger is good for my జైలు good. పోవటం అతని మంచి కోసం అంటున్నాడు. The imprisonment is ఎంత for his మంచి good. అవుతుంది How can that happen? అని ఒక ఆలోచనలో మునిగాడు. He went on thinking. ఈనాటి రాజులకంతా కూడాను తలపైన వజ్రవైడూర్య మరకత మాణిక్య ఓమేదిక పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది. Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head. ఎందుకంటే అందరు కూడా ఇతరుల యొక్క ఒక సహాయంతో వాళ్ళు జీవిస్తుంటారు. Because they live with all the helpers దానికోసమే around. మంత్రులు పెట్టుకోవటము. Therefore they have ministers. అప్పుడు వెళ్ళాడు, అయిపోయింది. He went. ఒక 3-4 దినములు అయిన తర్వాత ఈ రాజు వేట మార్గం అయిపోయి అరణ్యానికి వెళుతున్నాడు. After 3 and 4 days, the king was proceeding on hunting. రాజు సహాయం లేదు. King had no helper. మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు. Sipais, they don't sit in ఈ the... మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్ళిపోతున్నాడు. King was proceeding all alone without any assistance to the తిరిగాడు minister. తిరిగాడు 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 He went round. అలసిపోయాడు. He was tired. ఎవరింత నీరిచ్చేవాడు కూడా లేదు. Nobody was there to offer చెట్టు కింద water. పండుకున్నాడు. He sat under a tree. ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఉంటుంటారు, అడవి జాతి వారు. There are tribals there in the వీరంతా forest. కూడా చాలా గజ దొంగలు. There are thieves, big robbers. వారికి ఒక పండుగ వచ్చింది. That was a festive ఆ day. పండుగ ఏమిటది? What's that? తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి. It is the day, auspicious day, that they have to sacrifice a very good body. అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి. He sent all his soldiers to go around and bring a body వీళ్ళు which is to be తిరుగుతున్నారు offered to అడవి God. లోపల. ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు. They saw the king lying there, sleeping under a tree. చూచారు ఆ దొంగలు. Those thieves saw అరే that. మంచి వాడు చిక్కాడు, He said they were happy మంచి that మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు. here is the body which is equal to a laddu to our deity. చిక్కాడు, అతన్ని పట్టుకున్నారు. They caught hold of him. తీసుకుని ఆ దొంగల రాజు దగ్గరికి వెళ్ళారు. They have taken him to the king there. సరే మంచివాడు చిక్కాడు, రేపటి దినం తగినటువంటి ప్రయత్నాలు చేయండి అన్నారు. He said, "Yes, we could have a good body. Make preparations అతనికి for కావాల్సిన tomorrow." భోజనం పెట్టారు, He was fed. అతనికి తగినటువంటి ఆహారం అందించాడు. He gave him food.
ముఖం పైనంతా కుంకుమ రాశారు, And they applied kumkum on the వేపాకు forehead. వేపాకంతా ఒళ్ళకంతా కట్టారు, And so many paraphernalia. దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు. The body was taken to the presiding deity, Mother Goddess. అక్కడ తీసుకుని పోయి తల కొట్టేసే కోసమని He was ready to be beheaded. అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు. There was priest. ఆ ప్రీస్ట్ చూచాడు, దైవములకు అర్పితం చేసేటువంటి దాంట్లో ఎలాంటి దోషము ఉండకూడదు, Any offering to God should not have any defect or a mistake there. అంగహీనమైనటువంటి దేహము దైవకి అర్పితం చేయకూడదు. You cannot offer any handicapped కాబట్టి body. అన్ని అంగములు చక్కగా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు. So they are checking up this body now. చూశారు, They saw. అంతా చూశారు, వేలు దగ్గరికి వచ్చింది, But it's matter of fingers ఆ there. వేలు కట్ అయిపోయింది. The finger was చీ cut. చీ చీ చీ, అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేసాడు. Then they said, the Mother Goddess would not accept this handicapped body without a finger. They left him go. మంత్రి చెప్పినటువంటి వాక్ అతనికి మనసులో చేరిపోయింది. Then he could think of what ఇట్ minister ఈస్ గుడ్ said. ఫర్ యూ అన్నాడు. He says, good for you. ఈ వేలు లేకపోవడం చేత ఈనాడు నా ప్రాణం బ్రతికింది. As my finger is cut, I could be alive today. మంత్రి చెప్పింది పరమ సత్యము అని విశ్వసించాడు. So then he had full faith in whatever that అయితే minister said. Then, ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. అది జైల్లో ఉంటున్న అతనికి ఏం మంచిది. but the minister also declared that imprisonment is good for him. ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు. Right from the forest, he went straight to the jail. మంత్రి, నీవు చెప్పినది నిజం అయిపోయింది, He said- పరమ సత్యము. Oh minister, what you said is నా true. వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. The finger is cut, yes, it's good for me. ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుక పంపించింది. Because Goddess will not accept this handicapped body. కానీ నిన్ను జైలుకి పంపేసినప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. ఏమిటి నీ గుడ్ అన్నాడు. But when you are sent to prison, you said it's good for you. Why did you say that? మహారాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే, నేను కూడా నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు. And the minister said, O king, because I was there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me. కనుక నన్ను జైల్లో పెట్టడం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. So imprisonment is good for me. నా ప్రాణం కూడా నువ్వు బ్రతికింది. So I could be alive. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, నీ ప్రాణము బ్రతికింది. So it's good for you. కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ. So whatever may happen, everything is good for me. ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది. When you understand this truth, you will be deserving, you will earning God's grace in కేవలం నీ plenty. యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించే. If you follow your own thoughts and feelings, when do you understand the దైవం divinity? ఏది చెప్పినా ఏది చేసినా అంతా నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి. Whatever is said, whatever is done by God, it's in your own interest. అది మన ఆ భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ It వచ్చాయి. is the teaching of all festivals of Bharatiya. ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని, ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వస్తుంది. Every festival speaks of the spiritual teaching and spiritual path. కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు. But the tender heart and the modern people are not able to understand the ముఖ్యమైనటువంటి యొక్క reality. ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు. They struggle for this mean life. కాదు No. మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము, All our జీవనోపాధి నిమిత్తం కాదు. education is for life. ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. Education should be for life and not for a living. కానీ ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాము. But we struggle for a living. లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి. But we should work for the ఆదర్శ ideal. ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి. We should set an ideal. కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది. So the nature of Vinayaka has got so much of special significance. కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు. So Vinayaka is not separate from you in the outer హృదయ world. పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు. Vinayaka is an altar of your heart. అనగా సర్వ విఘ్నములు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు. So he goes on cautioning you every నీవు time. చెడ్డదేమైనా చేయటానికి పోతే, అరే బాయ్ ఈ చెడ్డది వద్దు 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 అని తాను చెప్తున్నాడు. If you commit anything, any mistake, he will caution you, don't do that. కానీ నీవు దానిని లెక్క చేయటం లేదు. But you don't mind, you don't pay heed to that. పోతున్నావు, You proceed. కట్టగడికి బాధలు పడుతున్నావు. Ultimately you suffer. నిజంగా దానిని నువ్వు ఫాలో చేస్తే But if you follow the dictate, ఎంత బాగుపడతావు నీవు. well, you'll be fine. దీనిని పురస్కరించుకొని ఫాలో ది మాస్టర్. Basing on this, it is said, follow the master. హూ ఇస్ యువర్ మాస్టర్? Who is your master? యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్. Your conscience is your కనుక master. ఫాలో ది మాస్టర్. Follow the master. ఫేస్ ది డెవిల్. Face the devil. ఫైట్ టు ది ఎండ్. Fight to the end. ఫినిష్ ది గేమ్. Finish the game. ఇది నీ యొక్క జీవితం యొక్క
పరమావధి. This is the main aim of life. మొట్టమొదటి దైవాన్ని మీరు ఫాలో చేయండి. First to follow God. దైవాజ్ఞను శిరసా వహించండి. Follow the command దైవ of God. శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి. Never transgress. అది ఏ నిజమైనటువంటి రక్ష, అది ఏ నిజమైనటువంటి పరమాత్మ యొక్క ప్రేమ భిక్ష. That is the true protection. And there's the proper protection and also special grace given to you. ఇది ఏ ప్రేమతత్వం యొక్క మహాశక్తి. This is the power in the true love. గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడంటే గణపతి మాత్రమే కాదు, అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే. Not only Ganapati, the son of Parvati, all of us, everyone is the son of అనేక Parvati. పర్యాయం చెప్తుంటాను. Swami says repeatedly. పార్థ 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 అని కృష్ణుడు పార్థ పార్థ అని కలవరిస్తూ వచ్చాడు. Krishna goes on repeating this name, Partha. పార్థ అనగా ఎవరు? Who is Partha? పృథ్వీపుత్రుడే పార్థుడు. The son of earth is Partha. కాబట్టి ఒక అర్జునుడు మాత్రమే కాదు, Not merely Arjuna. అందరూ పృథ్వీపుత్రులే. All of the sons of Mother Earth. కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి. We have to know the truth. ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయం నందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి. When once you feel that Vinayaka is within you, you will be all powerful. పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై, To acquire, గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు. to acquire that Pashupatastra and Gandiva, Arjuna undertook penance. ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి. All five elements came. ఏమిటి? What? భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభము. And this single pillar is present ఇతని in earth. తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది. In order to see that there will be an obstacle for all his penance, he కానీ went to ఈ test శక్తి went on attaining it. తపశక్తి చేత Because of the power of this penance, అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది. the fire went on burning this ఈ one విధంగా hand. ఒక్కొక్క దానిని ఆధీనం చేసుకుంటూ వచ్చాడు. And he went on conquering all these elements. పంచభూతములను అనగా ఎలిమెంట్స్ అంతా కూడా అర్జునుడు స్వాధీనం చేసుకున్నాడు. Arjuna could have full control over this fire. వాయువును స్వాధీనం చేసుకున్నాడు. He could have control of the wind, అగ్నిని స్వాధీనం చేసుకున్నాడు. fire, జలమును స్వాధీనం చేసుకున్నాడు. Water. శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. sound, స్పర్శను స్వాధీనం and చేసుకున్నాడు. also sense of touch. దేని వల్ల? How? తపశక్తి. It is the power of ఏమిటి ఈ penance. తపస్సు? What is penance? త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు. The unity of the three attributes is penance. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్, థాట్స్, వర్డ్స్, యాక్షన్. మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు. The proper study of mankind is man, the unity of thought, word and అందుకోసమే deed. ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున్ యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు. For that reason ancients went on praising the ఇప్పటికి nature of కూడాను Arjuna. పల్లెని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు అంటుంటే అర్జున 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 అని అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు. Even now when there's thunder and lightning, people go on repeating Arjuna. అనగా ఏమి? పంచభూతములను స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు, అర్జుని పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పి వారి విశ్వాసం. It only means Arjuna could have full control over the five elements. When you repeat his name, you'll never suffer because of thunderbolt. పంచభూతములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు. Vinayaka has got full control. అట్టి దివ్యతత్వాన్ని ఒక్కసారి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి. When once you think of the divinity, you'll be free from all ailments. కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు. So Vinayaka is not ordinary one. సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం. Is the manifestation of all power. అతనికంటే మరొక నాయకుడు లేడు. There's no other master. నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు. Vinayaka has no other master. కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. So we should make every effort to know the nature of God. కనుక మనం ఏ ఒక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం. In our bhajans we sing Vinayaka ఎందుకు songs. పాడాలి? Why? మనం ఓం మొదలు ప్రారంభిస్తాము. We begin with Om. ఇది ప్రణవము. It's Pranava. ప్రణవం అనేటువంటి ముందు వెనుక రెండు ఉండాలి. The primal sound Om should be preceding and to be later. ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను, వెనకల గాడ్ పెట్టే. Pranava is the engine. Behind is present the compartment. కనుక ప్రణవం ఈనాడు లేకపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి. Since there is no Pranava primal sound, there is the Pralaya annihilation. కనుక మొట్టమొదట ఓం. So we should chant Om in the first instance. ఈ తత్వం లోపల కూడాను రెండవది వినాయకత్వం. The second is one of Vinayaka. ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. When both are combined, our life will be redeemed. భజన బినా సుఖ శాంతి నహి,
हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन